హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం, దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల, కలెక్టర్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 16,23,000 మంది దరఖాస్తులు, లక్షలోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన. దరఖాస్తుదారుల అనాసక్తి. 3-4 లక్షల యూనిట్లకు 79% దరఖాస్తులు. సిబిల్ ఉంటేనే లక్ష పైన రుణం. బ్యాంకర్లు కొత్త మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు. ఈ ప్రక్రియ పూర్తికి ఆగస్టు దాకా సమయం. చూడండి, ₹1,00,000 రుణాలు ఎక్కువ ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంటుంది. బట్ ప్రజలు మాత్రం 80% దరఖాస్తులు మొత్తం 3-4 లక్షల లోన్లు కావాలనే ఇచ్చిరు. బ్యాంకులు ఏం చెప్తున్నారు అంటే సిబిల్ ఉంటేనే మీకు 1,00,000 పైన రుణాలు ఇస్తామని చెప్తుంది. అయితే ఎందుకు ఆగస్టు దాకా సమయం అంటే జూలైలో స్థానిక ఎన్నికలు పెడదామని గవర్నమెంట్ అనుకుంటుంది. కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే భావనతో వాయిదా వేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. గవర్నమెంట్ అయితే పర్టికులర్ రీజన్ చెప్పలేదు. జూన్ 2వ తారీఖు నాడే మనకు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పింది. బట్ మనకు ఏమి చెప్పకుండా వాయిదా వేసింది. రాజకీయ వర్గాలు మాత్రం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది ఎన్నికల పైన పడుతుంది కనుక వాయిదా వేసినట్లు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 1,88,801 మంది అప్లై చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో 100% అప్లికేషన్లకు ఆమోదం వచ్చింది. అప్లై చేసుకున్న దాంట్లో 55% అప్లికేషన్స్ అనేవి ఓకే అయిపోయినాయి. బట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఎగ్జాక్ట్గా అయితే గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ రాలేదు. మ్యాక్సిమం ఎన్నికల తర్వాత ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.